హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడు, కొంచెం జ్వరం వచ్చినందుకు జ్వరం బాగా సతాయిస్తుడు. కొంచెం అప్పుడప్పుడు వాయిస్ వస్తుంది, జ్వరం ఏమనుకోకండి. అయితే ఈరోజు అయితే వంటకం చేస్తున్నాం. ఏం వంటకం అంటే చిన్న ఆలూస్ తెచ్చిన మొన్న అంగట్లా చిన్న బుడ్డ ఉంటాయి కదా, ఇప్పుడైతే ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆలుగడ్డలు అంటే తవ్వే సమయం కాబట్టి చిన్న అయితే ఎక్కువ దొరుకుతాయి. మామూలుగా ఇవి బయట మనం ఎప్పుడన్నా చిన్న ఏంటిది ఏం పొటాటో అంటే వీటి బేబీ పొటాటో కావాలంటే ఎక్కువ రేట్లు ఉంటాయి సూపర్ మార్కెట్లలో. ఈ టైంలో అయితే బాగా దొరుకుతాయి, ఉత్తప్పుడు దొరకాయి కాబట్టి మొన్న పోయినప్పుడు దొరికినాయి. బాగా తెమ్మన్నాడు, కర్రీ చేసి కూడా బాగుంటుంది. నేనైతే ఎక్కువ శాతం కర్రీ చేస్తాను, కానీ ఈసారి అయితే కొత్త ట్రై చేద్దామని చెప్పి కొంచెం అవితో డైరెక్ట్ బోండా వేద్దామని చెప్పి తెచ్చిన. ఫ్రెష్గా అయితే కడిగినాము, చూసిరు కదా వీడియోలో. 4-5 సార్లు కడిగిన, కానీ అయినా పొట్టు కొంచెం పోయింది, కొంచెం ఉంది. ఇక ఒక 5-6 నిమిషాలు అయితే ఉడకబెడదామని చెప్పి ఉడకబెడుతున్నా మంచిగా కడిగి. మా చిన్నోడు బాగా అయితే ఆడుకుంటారు. ఇదైతే సాయంత్రం వీడియో నేను తీసేది. మా చిన్నోడు రిలాక్స్గా వండుకుంటూ కాలు మీద కాలు వేసుకొని ఆడుకుంటలేదు, అప్పటికే వండుకున్నాడు. వాడు వండుకుండానే నేను ఈ పని అయితే స్టార్ట్ చేసిన. కాలు మీద కాలు వేసి ఎందుకు వీడియో తీసిన అంటే, బావ అయితే ఎక్కువ శాతం పడుకున్నప్పుడు అట్లే వంటాడు. నైట్ అయినా డేలో అయినా ఎప్పుడు నిద్రలు ఉన్నప్పుడు అయితే గాఢ నిద్ర లోపల అట్లే కాలు మీద కాలు వేసుకుని వంటాడు. శ్రద్ధ కూడా చిన్నప్పటి నుంచి 3 మంత్స్ అంటే 1 మంత్ బేబీ దాటినంటే 2 మంత్స్ కంప్లీట్ అయినాక అంటే ఆ బేబీ 3 మంత్స్ బేబీ అప్పటి నుంచి ఆమె వన్నప్పుడల్లా కాలు మీద కాలు వేసుకుని వండుకునేది. నాకైతే బావ శ్రద్ధ ఇద్దరు సేమ్ అంటే బావయ్య వచ్చినాయి పోలికలని నేను అనుకునేదాన్ని. ఫొటోస్ కూడా చాలా సార్లు తీసిన పడుకున్నప్పుడు చిన్నప్పుడు. మా చిన్నోడు అయితే అట్లా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం 2 కంప్లీట్ అయినాక 2 ఇయర్స్ కంప్లీట్ అయినాక వీడు చేస్తుడు. శ్రద్ధనేమో 2 మంత్స్ నుంచే అట్లా కాలు మీద కాలేసుకొని పడుకునేది. వీడైతే 3 ఇయర్స్ అప్పుడు చేస్తుండు, 2 ఇయర్స్ కంప్లీట్ అయినాక. బావ నేనైతే జావా తాగుతున్నాము. బయట ఇట్లా కూర్చొని రిలాక్స్‌గా తాగుదామంటే అసలు ఎప్పుడు వీలు కాదు. ఎప్పుడో ఒకసారి సందర్భం, ఎప్పుడో మా చిన్నోడు అన్నప్పుడు అప్పుడప్పుడు అరుదుగా ఇట్లా కుదురుతది. కుదిరినప్పుడైతే నేను బయట కూర్చొని చాయ్ తాగుతా, బయట కూర్చొని అన్నం తింటాడా. నేనైతే పాత ఇంటికి వచ్చిన మా అత్తమ్మ ఉండే దగ్గరికి. ఎందుకంటే కొంచెం ఏంటి మా అత్తమ్మ లేదు, ఊరికి పోయింది. హాయ్ ఫ్రెండ్స్, పనిష్మెంట్ లేదా? పనిష్మెందా? ఎప్పుడు వచ్చిపోయింది? శ్రద్ధలో దోస్తు శ్రద్ధ ఏడుంది? ఏమో ఏడుంది? నువ్వు ఏడిపోతున్నావు మరి? ఇప్పుడు ఇంటికి పోతున్నావా? పోయి వచ్చినావా? ఇప్పుడు హోంవర్క్ రాస్తున్నాక ఏడా మీ ఫ్రెండ్ వాళ్ళు? బోట్కల షా వాళ్ళ ఇంటికి. మీ అక్క పోయింది అడిగి? దోస్తులు ఇంటికి వాళ్ళు మీ అక్క అట్లా. అయితే నేను ఇంటికి ఎందుకు వచ్చిన అంటే అల్లం కొంచెం తీసుకోదామని చెప్పి. మా ఇంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయిపోయింది. మొన్న అమీర్ ఇంటికాడ పడుకుండు, మొన్న తీసుకుపోయినా మంచిగా ఉంది. ఇప్పుడు కొంచెం అది వాళ్ళకు మంచిగా ఉంటుందని చెప్పి తీసుకోదాం. కొంచెం ఇది ఇంకేంటి పచ్చిమిరపకాయలు కొన్ని, చిన్న బుచ్చి చెట్టు ఉంది, దానికి మస్తు కారం ఉంటాయి. మొన్న తెచ్చిన అంగట్లో కొంచెం మంచి కారం లేదు. స్పైసీ కోసమని ఒక 5-6 తినిపోయి ఆ బజ్జీలు తిన్నప్పుడు వాళ్ళతో తిందామని చెప్పి తీసుకోదామని వచ్చిన. అల్లం ఒగ్గింది. మా మామయ్య ఉన్నప్పుడు అయితే ఈడ పోయి రోజు అంటు పెట్టు, ఈడ కట్టలు పెట్టు. కానీ ఇప్పుడు అన్నీ మా మామయ్య పోయిన కన్వర్జ్ అయిపోయినాయి. షాక్ తీసుకోవద్దు తోయడానికి. కోతలు రచ్చ అత్తమ్మ లేదు కాబట్టి. పూల చెట్టు ఒకటి చెట్టు పెద్ద ఉన్నట్టుంది. ఇటు చిన్న తిద్దాం, ఇతను కాదు మన పని. కొంచెం మొన్న గిడ తీసుకెళ్ళి జరంతా, ఇప్పుడు గిడ తీసుకోవద్దు. ఇవి బుచ్చి చెట్టుకి కాసినాయి. ఈ మస్తు కారం ఉంటాయి. తెంపి చూపిస్తా. నాకైతే అన్నీ ఇట్లా పెట్టాలనిపిస్తుంది మా ఇంటానికి కూడా. కానీ నీళ్ళ సరత్ లేక అసలు ఏం పెట్టలేకపోతున్నాను. ఇక్కడ అత్తమైతే రోజు వస్తుంది. ఇంకా ఇది నల్లపై పళ్ళనే ఉంటుంది.
అల్లం వేసినప్పుడు అలానే వస్తుంది, ఒకవేళ పట్టకుంటే అలానే వస్తుంది అట్లా. ఇక్కడ అత్తమ్మ ఇల్లు ఉంటుంది, మా నడుపుకోలు ఇల్లు అది కనిపించేది బ్యాక్ సైడ్. అది తర్వాత ఇది మా పెద్దక్కలు, అది పెద్దక్కలు దాంట్లో అత్తమ్మ ఉంటుంది కదా, మాది గది. కింద ఫ్లోర్కు అదే లావెండర్ కలర్ వేసిన, మీకేమో బ్లూ కలర్ వేస్తే తెలిసిపోయింది. ఇటు సైడ్ వేయలేదు కార్నరు, అటు పైర్లో నేను వేయలేదు అనమాట. అటు సైడ్ వైట్ వేసినాం, వేసినాం. ఇంత దూరం ఉంటుంది ఇడికి. అదే పెంకుటిల్లు గిదేమో మాసుకోలేదు, నడుపుకోలేదు. ఇది వీళ్ళది ఇడికి ఇంత దూరమే. జస్ట్ ఈ సీసీ రోడ్, అటు ముందర ఒక రోడ్ ఉంటుంది అట్లా అన్నమాట. ఏం చేసారు ఏమలత? నీళ్ళు కట్టారు మాకన్నా వేసారా? మీరు వేసారా కవిటితోనా? మిషన్ అసలు ఇప్పుడు ఏంటంటే మిషన్ అవి వేసింది అంతా అట్లా కాదు. ఒకటి ఉంటే మళ్ళీ ఇంకోటి తెచ్చిరా? నేను అటు 2 ఉన్నాయి మరి మీకు కదా 2 వేరే. అవునా? అది ఎంత మిషన్? 7,500. అవునా? సేమ్ మనం పెట్టినట్టు వస్తుందా? ఓ చూసినా మొత్తం మిషన్లు వెళ్ళినాయి. ఇతులు పెట్టే మిషన్, అదేంటి కలిసి మిషన్ వచ్చిందట కదా మొన్న మా ప్రసాబాలు ఇచ్చిందట, నాకు తెలియదు. ఇంక ఇది అక్కలే ఇదేనా ఉంటుంది ఇది. పోతున్నాం. ఏం చేస్తున్నావు అత్త? ఇక అత్తని తీస్తున్నా. చెప్పత్త. మా ఇంటి పక్క అత్త ఛాయ్ తాగుతున్నారు, మేమైతే ఛాయ్ తాగినాం. అలా మాట్లాడు మాట్లాడు. నువ్వు అయినా ఛాయ్ మాట్లాడు, ఏం కాదు. ఇది మన ఏంటిది ఆ వీడియో లెక్క కాదు, ఇది మాట్లాడే వీడియోనే. సతీశ్వరు కూడా చూస్తారు, సతీశ్వరు కూడా చూస్తారట. అవునా? అవునా? నువ్వు అల్ల మూల కూడా కనిపిస్తలేవు. ఏం కాదు, అన్ని వీడియోలే, అన్ని అవే. షాయి నిమ్మలంగా తాగుతారు అంత. షాయి దా టైం ఊర్లో ముగ్గురు పడవు. బాయ్ బాయ్. అవునా? చూస్తారు వాళ్ళు అట్లా కదా. పడుతుంది అప్పుడు మటన్ కొట్టప్పుడు తీస్తాడు. ఈడ చుట్టూ తీసిన పడుతుంది. మావు గిన గీడ గీడ పడుతుంది, గిడ పడుతుంది కానీ వస్తుంది ఫోన్లో కదా అట్లా. ఇది సెటర్ అనుకో, ఇది వీళ్ళదే, మాది కాదు. ఈ అత్తోళ్ళదే, ఇది మాది. సొంతం వాళ్ళది, సొంతం మాది. పైన అత్తోళ్ళది కాలు ఉంటుంది. అది అది పెట్టుకోమంటా ఉంటారు. ఆడ వీడియో తీస్తే అది గోడ పెట్టుకోరు అంటారు మమ్మల్ని. మాది కాదు ఈ అత్తలో అని చెప్తాయి. మొన్న పెట్టిన కామెంట్, ఈ అత్తలది పైన ఖాళీ ఉంది, మాది కాదు. ఈ అత్తోళ్ళదే. ఈ అత్తలకు 3 కొడుకులు కానీ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. ఈ అత్త ఒకటే ఉంటది, ఒకరు అది సిరిసిల్ల, ఒకరు 2 సిటీలు ఉంటారు. అది జాబులు చేస్తారు కట్టరు. ఈ అత్త ఒకటి ఉంటుంది కాబట్టి పైన కట్టుకోలేదు. నీటి పెట్టాలి, రోడ్డు దిక్కు పెట్టాలి మెయిన్. ఇది పెట్టామనుకో ఆడ అంత మట్టి ఎత్తి పోసామనుకో సాఫ్ ఉంటుంది ఆడ. అదే ఇది మాది పెట్టినట్టు పెడతా అయిపోయి. ఈ సీకులు ఉన్నాయి, రాకులనే కాదు పెట్టాలి. అందుకే పెట్టలేదు అనమాట. పోతున్నా ఇక వచ్చి పని కొద్ది నిమ్మల్ని పొద్దున్న దాకా మంచి చేస్తారు. పొద్దున్నకి వచ్చి ఇంకా రిలాక్స్ అవుతారు అట్లా. ఇక మేమేమో ఇంటికి ఉన్న వాళ్ళు ఎప్పుడు పని, ఏదో పని. లోచి బంగమో లోచి అమ్మ ఇవ్వగా అమ్మ కావాలనికి అమ్మ కావాలి. ఇక వీని తోటలో అంగన్వాడి పోతురు. మా చిన్నోడైతే నన్ను నిలిచి ఉంటారు. టాయ్ పోద్దుపా టాయిలెట్ పోస్తాడు. లేవంగా పోపిస్తే టాయిలెట్ పోస్తాడు. రాకపోతే నూనె అని పాయింట్ మీదకి వేసుకుంటాడు. వస్తే పోతాడు, లేదంటే రాకపోతే టాయిలెట్ రాకపోతే నో అని మమ్మీ అని వేసుకుంటాడు. నో మమ్మీ అంటాడు. టాయ్ పోద్దురా. ప్యాంపర్లు అయితే ఒక 6-7 నెలలు ఏజ్గా అంతే. ముందు నాన్న వాడు వేసుకోలేదు అసలే. ఇప్పుడు ఊర్లో పంట పోయినా నేను వేసుకొని పోను. టాయిలెట్ గడుకోసారి ఓపిస్తా. టాయిలెట్ వస్తుందా అంటే
అంటాడు. పంపిస్తా, లేదంటే నేనే బలవంతంగా పంపిస్తే వస్తా, లేదంటే మళ్ళీ ప్యాంట్ వేసేస్తా. ఇంటికి పోయి అల్లం తెచ్చే లోపు అయితే కొంచెం ఉడికింది పొటాటో. బావ అయితే బంద్ చేసిండు. ఉడికిందా లేదని చెక్ చేసిన, బంద్ చేసిన వచ్చేసరికి కొంచెం సాల్ట్ వేసిన, మర్చిపోయిన సాల్ట్ వేసి కొంచెం ఉడకబెట్టిన. ఇదైతే మిరియాల పొడి, అల్లం పేస్టు. ఇక పొట్టు అయితే మొత్తం తీసేస్తున్నాము. కానీ తీయనికి అసలు జారిపోతూ ఉన్నాయి, బుచ్చుని ఏదో జారిపోతూ ఉన్నాయి. ఇక వీలైనంత వరకు అయితే తీసినాము. బావ అయితే కొద్దిసేపు తీసిండు. తర్వాత ఇక తీయబుద్ధి కాలేట అంటే పక్కకు పోయిండు. ఇక నేనే చేసిన. కొంచెం సరిదైంది. వాయిస్ అయితే అర్థమవుతుందో అర్థమవుతుందో నాకైతే తెలియదు. నాకు వచ్చి అంటే గట్టిగా అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తున్నా నేను. ఈ గొంతు కొంచెం సరిదైంది కాబట్టి కరెక్ట్ రావట్లేదు. ఇక అన్నీ మిక్స్ చేస్తున్నా. ఏంటిదంటే కొంచెము కార్న్‌ఫ్లోర్ మిక్సీ పట్టిన, అంతకుముందు ఈ వీడియోలో చూసిర్రు కదా. తర్వాత శనగపిండి, ఉప్పు, కారం, మిరియాల పౌడర్, ఇక ఆలుగడ్డ బజ్జీ లేదంటే ఆలుగడ్డ కుర్మా వేసి బజ్జీలు వేసిన కానీ ఇట్లా డైరెక్ట్ ఆలుతోనైతే అసలు ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు చేస్తున్నా ఎట్లన్నా ఉంటుంది. అయితే చేస్తే మంచిగా వచ్చినాకో నెక్స్ట్ టైం చేసుకుంటా, లేదంటే మంచిగా రాదనుకో ఊకోవచ్చు అనే ఉద్దేశంలో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పౌడర్ మొత్తం మిక్స్ చేసిన, వాటర్ ఏం పోయలేదు అలా. ఆ ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డ కొంచెం పచ్చి పచ్చినే ఉంది. ఇక వాళ్ళేంటి ఆ పౌడర్లు వేసి మంచిగా ఇట్లా మిక్స్ చేస్తూ ఉన్నది దానికి పట్టుకోవడానికి ఆలుగడ్డకు. మనం కేఎఫ్‌సి చికెన్ చేసినప్పుడు డైరెక్ట్ ఇట్లా పౌడర్ ఎట్లా వేస్తామో అట్లా వేసిన అనమాట. ఈ నూనె అయితే కొంచెం కాగింది, వేసిన కొన్ని అన్నీ వేలో ఒక 5, 6 అయితే టేస్ట్ చేస్తున్నా అసలు ఎట్లా వస్తాయని చెప్పి. ఇవైతే మీడియం ఫ్లేమ్‌లో కాల్చినా, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. బ్యాటర్ అనేది ఎక్కువ పట్టుకోలేదు, నేను వాటర్ వేయలేదు కదా. మంచిగా గలగల మంచిగానే అంటున్నాయి. కానీ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఫస్టు. ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దామని చేస్తున్నా, ఎందుకంటే కొన్ని వేసిన కదా మంచిగా ఉంటాయి వేస్తా, లేదంటే మళ్ళీ వేరే లెక్క ఏదైనా వాళ్ళకి వేద్దామని చెప్పి. కానీ మా చిన్నోడు పిలుస్తా ఉండు మమ్మీ మమ్మీ అని, ఎందుకంటే వానికి కూడా తినాలని ఇష్టము. నేను పాపడాలు చేస్తున్నాను లేదంటే బజ్జీలు చేస్తున్నాను అని పిలుస్తా ఉండు. టేస్ట్ ఎట్లుందంటే మీద మంచిగా క్రిస్పీగా అంటే క్రంచీగా మంచిగా ఉన్నాయి. కానీ ఆలుగడ్డ కొంచెం సప్పగా అనిపించింది. కారం కూడా తక్కువనే వేసిన పౌడర్లా. ఇక మా చిన్నోడు ఏంటంటే వానికి ఫస్ట్ ఇచ్చినాక వాడు బజ్జీ అని కొంచెం టేస్ట్ చేసిండు. తర్వాత ఏంటంటే లోపల స్మూత్ తలగంగానే ఏంటిది ఆలుగడ్డ ఉంది కదా, పక్కన పెట్టేసిండు. వాడు తినమంటే ఇది తినలేదు. నేనైతే ఆడ ఒకటి తిన్నా ఇంతకుముందు చూసిరు కదా. మళ్ళీ టేస్ట్ చేస్తున్నా మరి మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పి. నాకెందుకో సప్పగా అంత మంచిగా అనిపించలేదు. ఇక మళ్ళీ వాటిని ఏం చేసిన అంటే ఉడకబెట్టినాయి కాబట్టి ఇట్లా చేత్తోని తురుమంగా అంటే ఇట్లా మొత్తంగానే మెత్తగా అయిపోతున్నాయి. ఆ పౌడర్‌లోనే అట్లా మొత్తం కుర్మ లెక్క నుజ్జు చేసేసిన అన్నిటిని. కొన్ని గట్టిగున్నాయి. అన్ని ఆలుగడ్డలనేది ఒకే విధంగా ఉండే. టేస్ట్ కూడా ఆలుగడ్డలు ఒక్కొక్క గడ్డ ఒక్కొక్క తీరు ఉంటది. ఇలా అన్నీ ఆడాడ ఒకటి ఉడకనియి దొరికినాయి. ఈ బావ వచ్చినాక బావకిచ్చిన కొన్నుంచి. బావకైతే బాగా నచ్చినాయట. అన్నీ అట్లే ఏపినావు అన్నాడు. కానీ నాకెందుకో సప్ప అనిపించి నేను మళ్ళా ఏసేసిన. కనీసం బావ వచ్చేదాకా అయినా అయిపోవు. ఎందుకంటే డైరెక్ట్ అట్లా ఏసినావు అయిపోవు అనుకున్నా బజ్జీ లెక్కల. అప్పటిలోపైతే నేను మొత్తం స్మాష్ చేసి తెచ్చేసిన ఈటికి చూడుర్రి. మా చిన్నోనికైతే తినాలని ఉంది. తింటుండు. కానీ మళ్ళా వాటిని బయట ఉంచేస్తుండు. ఆలుగడ్డ పైన అట్లా క్రిస్పీ ఉంది చూడు, అదైతే ఇస్తే కొంచెం నోట్లో పెట్టుకొని తింటుండు. కానీ ఆలుగడ్డ మాత్రం మెత్తగా ఉంటే వాడు తినడు. ఏదైనా కొంచెం గట్టిగా ఉంటే తింటాడు. దోస కూడా మెత్తగా తినడు. ఇట్లా మొత్తం కడక్ కాల్చామనుకో ఇక అది తింటాడు ఇష్టంగా వాడు. మా వోనికైతే వాడు తినడం కంటే మాకు తినబెట్టడం మస్తు హ్యాపీగా ఫీల్ అయితాడు. ఒక్కసారి తినబెట్టిండంటే ఇక అది ఆపనే ఆపడు. చూడుర్రి బావకి ఒకసారి తినబెట్టిండు కదా, వద్దన్నా సరే ఇగ ఏరుకుంటా తినబెడుతూనే ఉంటాడు. అవి ఒడిసిపోయేదాకా, పళ్ళెములో ఒడిసిపోయేదాకా, లేదంటే ఒక బౌల్‌లో ఒడిసిపోయేదాకా ఏదైనా సరే వానికి అట్లా తినబెడితే మస్తు తృప్తనమాట. నేను ఇదనేది ఏంటిది ఆలుగడ్డ మొత్తం స్మాష్ చేసేసిన కదా, మళ్ళా కొంచెం కారం, ఉప్పేసిన. కొంచెం తక్కువుందని చెప్పిన కదా, పచ్చిమిరపకాయలు కట్ చేసేసిన. అంతకుముందేమో ఉత్త పిండిలో కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, అదేంటి మిరియాల పౌడర్ ఏసిన. ఇది స్మాష్ చేసినాకేందంటే కొంచెము వడ లెక్క అయితదని చెప్పి కొత్తిమీరు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, మళ్ళా ఏంటిది కొంచెము ఇది శనగపిండి కూడా పోసిన. ఇగ కొంచెం వడ పిండి టైప్ అయితే కొంచెం గట్టిగా కలిపిన, కొంచెం మెత్తగుంటే. ఇగ మా చిన్నోనికి ఇవి తింటలేడని చెప్పి వాని కోసం అని చెప్పి కొన్ని బజ్జీలేద్దామని చెప్పి సెపరేట్ కొంచెం పిండి కలిపిన. వానికి బజ్జీలంటే ఇష్టం, తింటాడు. ఇగ ఫోనొస్తే బావైతే తెచ్చిచ్చిండు. నా ఫోన్ నాకైతే ఇస్తాడు. బావ మాట్లాడు. బావ ఫోన్‌లో అయితే బావ మాట్లాడతాడు. ఇగ మా చిన్నోనికైతే ఫస్ట్ బజ్జీలేసేస్తా. ఎందుకంటే వాడు తిందామని వెయిట్ చేస్తా ఉండు కాబట్టి వానికి కొన్ని బజ్జీలేద్దామని చెప్పి ఫస్ట్ వానిదేసేస్తున్నా. నాకెందుకో ఏమో ఇట్లా ఎక్స్‌పెరిమెంట్లు అంటే కొత్తయి చేసుకొని తినాలనిపిస్తది. ఎందుకంటే బయట ఫుడ్ ఎట్లైనా తెచ్చుకోము కాబట్టి ఇంట్లన్నా ఏదన్నా ఒకటి చేసుకొని తినాలనిపిస్తది. ఇక ఆలుగడ్డ అయితే సక్సెస్ అయితది అనుకున్నా గానీ అస్సలే కాలేదు. మొన్న కేక్ చేసినాం. కేక్ అయితే మంచిగా పర్లేదు మంచిగనే అయింది. ఇక ఇట్లా ట్రై చేసిన కొద్దీ ఒకసారి పోయినా గానీ ఒకసారి మంచిగొస్తది. మొన్న కేక్‌లో ఏందంటే చక్కెర తక్కువయింది.
ఒక కప్పు వేయాలి. నేనేమో కప్పున్నర పిండి వేసినా కాబట్టి తక్కువైంది. అట్లా తెలిసిపోతది. ఇప్పుడు కూడా ఆలుగడ్డ ఈ బావకి నచ్చినాయి కాబట్టి కొంచెం కారం, ఉప్పేసి డైరెక్ట్ కూడా ఎయొచ్చు. నేను ఇట్లా స్మాష్ చేయకపోతే డైరెక్ట్ ఏసినా అయిపోవు కాబట్టి అట్లా తెలుస్తా ఉంటది. ఒక్కొక్కసారి తెలుస్తా ఉంటది. ఇక టేస్ట్ ఎట్లుంటాయని చెప్పి మా చిన్నోని బజ్జీలతోనే రెండైతే ఇట్లా కొంచెం వడలు లెక్క ఒత్తేసిన నేను. పొయ్యి మీద అయితే ఈ పని చేసుకుంటూ అటు వెంటనే పక్కయితే క్లీన్ చేసేసుకుంటున్నాము. ఇగ మాకైతే ఇదే ప్లేస్ కాబట్టి మీకు బోర్ కొడుతదో నాకైతే తెలవదు గానీ మాకు ప్లేస్ ఈ 2 రూమ్‌లనే కాబట్టి ఈ 2 రూమ్‌లనే వీడియో తీస్తాము. మాకు ఇప్పటిదాకా ఇంతకుముందు మా అత్తమ్మ ఇంటికాడ చూయించిన కదా! మా పెద్దక్కోళ్ళది, మా నడిపక్కోళ్ళది ఇల్లని. మాకు గట్లుంటే బాగుండనిపిస్తది. మాకు వీడియో తీసుకోవడానికైనా, మా చిన్నోనికి ఆడుకోవడానికైనా మస్తు మంచిగుండు. ఆడికి పోయినప్పుడు మంచిగా ఆడతాడు పాతింటికి పోయినప్పుడు. మా అత్తమ్మ దగ్గరికి అప్పుడప్పుడు సాయంత్రం పూట పోతాము. మా నడిపక్క ఉంటది కదా! వాళ్ళు కూడా ఆడిపిస్తా ఉంటారు. ఆడికి పోయినప్పుడు మంచిగా ఆడుకుంటాడు. కానీ ఇంట్లోకొచ్చినాకేందంటే వానికి కిరికిరుకు ఈ 2 రూమ్‌లలోనే ఉండయితుంది. ఆ విధంగా కూడా మాటలొస్తలేవేమో అనుకుంటున్నాము. ఇగో ఈ బజ్జీలట మా కోసమని తింటా ఉండు. మా కోసం కాదు, మా చిన్నోని కోసం చేసిన. ఫోన్తో అయితే చేస్తాను. బాగున్నాయా నాన్న? బాగున్నాయా? సూపర్. ఇస్తా అయిపోయింది. ఒక్క వాయేస్తా అంతే నేను. డబల్ పని ఇలా మొత్తం పని ఎంత వేస్ట్ అవుతుంది. ఇలా మొత్తం పని అంతా వేస్ట్ అవుతుంది. ఇలా పని అంతా వేస్ట్ పడుతున్నా బాబా. వాడు ఎట్లా తింటుండు? మా చిన్నోడికైతే బజ్జీలు చేసినా వాడు ఇష్టంగా తింటుండు. ఇంకోటి మా చిన్నోనికి మాటలు వస్తలేవని చెప్పిన కదా! వాడు మా మధ్యలో ఉండడం వల్ల కూడా వస్తలేవు కావచ్చు అనుకుంటున్నా. మా శ్రద్ధకు కూడా 2 ½ ఇయర్స్‌కి మాటలొచ్చినాయి. వీనికి ఇప్పుడు 2 ½ ఇయర్స్ కూడా కంప్లీట్‌గా హనుకొచ్చినాయి. ఇంక అయినా మాటలు వస్తలేవు. కనీసం మందిలో ఉండంగా లేదంటే పిల్లలతోని ఆడుకుంటేనైనా మాటలు వచ్చేవేమో అనుకుంటున్నాము. కానీ బయట స్పెండ్ చేద్దామంటే మా చిన్నోనితోని అస్సలు వీలైతలేదు. ఎప్పుడన్నా ఒకసారి పోయినామనుకో మట్టన్న తింటాడు. ఇటుక పెడ్డలు తింటాడు ఎక్కువ శాతము. వాడిని కంట్రోల్ చేసేది తక్కువ చేస్తాడు. మళ్ళా పైనకి ఎప్పుడొస్తాం రా అనుకుంటాం మేము. అంటే ఈడికి మేము ఉండే దగ్గరికి ఎప్పుడొస్తాం రా అనుకుంటాము. వానికి పోయినప్పుడు ఏందంటే పైన ఉండి మేము కిందికి పోయినప్పుడు మనకు కొత్తగా అనిపించి మస్తు మంచిగా ఆడుకుంటాడు. అంటే మట్టి తింటాడు. ఒక ప్రాబ్లమ్ ఏందంటే మట్టి తింటానికి అదొక్కటే మిస్టేక్ అని మేము మళ్ళా ఇగ కొద్దిసేపు ఆడుకున్నా మా ఇంటనే తోలుకొచ్చుకుంటాం ఈడికి. ఇగ ఆడేం ఉంచం. మా అత్తమ్మ దగ్గరైనా, మా నడిపక్కింటికాడనైతే ఉంచం ఎప్పుడు. మళ్ళా ఎక్కువ అలవాటు కాలే ఎవ్వరికీ. ఉంచమంటే ఆడు ఉండమన్నా ఉండడు. ఎందుకంటే మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి మేము ముగ్గురు ఇట్లా ఎవలన్నా ఉంటే ఉంటాడు. వాడొక్కడైతే ఉండడు. వానికి మమ్మల్ని చూసి అలవాటయిపోయిందట్లా. ఇగ మొత్తం వడలైతే ఏసేసిన. ఇగ అయినంక ఏందంటే తిండి పోటు గూడా ఏసినాము ఈ వడలతోని. ఇది వీడియో అయితే అమీర్ దాస్ మంతెన ఛానెల్‌లో ఉంటాయి. ఈ వడలైతే లాస్ట్‌కైతే పర్ఫెక్ట్ మస్తొచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్. బై.